రేవంత్ పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. 2020 మార్చిలో రేవంత్ పై నార్సింగ్ పిఎస్ లో జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ పలువురిపై కేసు నమోదైంది. తాజాగా ఆ కేసును ధర్మాసనం కొట్టివేసింది. రేవంత్ పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2020 మార్చిలో రేవంత్ పై నార్సింగ్ పిఎస్ లో జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ పలువురిపై కేసు నమోదైంది. తాజాగా ఆ కేసును ధర్మాసనం కొట్టివేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. అయితే జరిగాయి. వాదోపవాదనలు జరిగిన అనంతరం కూడా పూర్తిగా కూడా అంటే 2020లో మార్చిలో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రమేయం పైన జరిగినటువంటి వాదనలో ఫైనల్ గా కోర్టు ఆ కేసును అయితే కొట్టివేయడం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో మార్చిలో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ కూడా రేవంత్ రెడ్డి మరికొంతమందిపై కేసు అయితే నమోదయ్యింది. కేసు నమోదైన తర్వాత పూర్తిగా కూడా రెండు వైపులా కూడా జన్వాడ నిషిద్ధ ప్రాంతం కాబట్టి ఆ నిషిద్ధ ప్రాంతంలోకి రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ డ్రోన్ ఎగరవేశారంటూ కూడా కేసు. సో రేవంత్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన అనంతరం కూడా ఫైనల్ గా ఏ రూలింగ్ తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించి నమోదైనటువంటి కేసును ధర్మాసనం కొట్టివేస్తూ కూడా కాసేపటి క్రితమే ఆదేశాలు అయితే జారీ చేసింది. థ్యాంక్ యూ మధు.